ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పేరు శివరామరాజు కాదు, మొండి శివ అని చెప్పని పిలుస్తారు. రాజకీయం అంటేనే ఎదుటి వ్యక్తి మీద బురద జల్లాలి. నా నియోజకవర్గం ఉండి నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో వచ్చాను. స్టార్ట్ అయినప్పుడు 20 మంది ఉన్నారు. 2014లో 38,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పలుకుబడి ఉన్న మీకు ఈరోజు 2024 టికెట్ లేకపోవడం, 20 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి ఇలా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చినందుకు నేనైతే ఎమ్మెల్యేకి ప్రిపేర్ అయ్యాను. నా వల్ల కాదని చెప్పాను. శివరామరాజు గారే ఆయనకి టికెట్ ఇప్పించి నా ప్రమేయంతో అతను గెలిచాడు. 2019లో శివరామరాజుకి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం మీరు అన్నట్టు కొన్ని శక్తులు కూడా పనిచేసి ఉండొచ్చు. మీరు ఏదైతే పనులు చేశారో చొక్కా ఇప్పి ట్రాన్స్ఫర్ల దగ్గర మీరు కూర్చోవడం కానీ, ఫోటోలకి పోజులు ఇచ్చేసి వచ్చేసి నైజం నడవదు. ఇతను గెలిచేసి ఇతను మంత్రి అయిపోయి ఏం ఉద్ధరించేసాడు, కొత్తగా ఏం ఉద్ధరించేస్తాడు. మనస్సాక్షిగా మీరు నిజంగా చంద్రబాబు నాయుడు నేనైతే మోసపోయాను. నమస్తే ఐ డ్రీమ్స్, మీ భానుప్రసాద్. ఉండి నియోజకవర్గంలో 2009లో గెలిచి, అదేవిధంగా 2014లో కూడా టీడీపీ టికెట్తో గెలిచిన ఉండి శివరామరాజు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పేరు శివరామరాజు కాదు, మొండి శివ అని చెప్పని పిలుస్తారు. కానీ ఈరోజు ఈ 2024లో ఆయనకి టికెట్ లేకుండా ప్రజాక్షేత్రంలో సొంతంగా స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు ఆయన పోటీ చేయడానికి సిద్ధం చేసుకున్నారు. ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి ఏం జరిగింది, ఈయన స్వతంత్ర అభ్యర్థికి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే శివ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, నిజంగా మీ నవ్వు చూస్తేనే తెలుస్తుంది సార్, నాకు ప్రజలు చెప్పింది మా శివరామరాజు గారు చాలా మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి అని చెప్పే పరిస్థితి అయితే ఉంది సార్. సార్ ఒకటి సూటిగా మిమ్మల్ని అడుగుతాను. 2009లో 17,000 మెజార్టీతో మీరు గెలిచారు. 2014లో దానికి డబల్ కన్నా ఎక్కువ 38,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019లో మీరు నర్సాపురం ఎంపీ కింద వెళ్ళి కేవలం 31,000 ఓట్లు తేడాతో మీరు ఓడిపోయారు. అది కూడా సినీ చరిష్మా ఉన్న నాగబాబు, అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు వీళ్ళందరూ మయాన మీరు చిన్న స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇంత చరిత్ర ఉన్న ప్రజాక్షేత్రంలో ఇంత పలుకుబడి ఉన్న మీకు ఈరోజు 2024 టికెట్ లేకపోవడం ఎలా సార్? అసలు నేను దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి? మనం సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చాము. అదే భావంతో మనం స్వచ్ఛంద సేవా సంస్థని స్థాపించి, ఆ రోజు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేవు. అప్పుడు వేలాది మందికి మనం వైద్య సాయం చేసాం. విద్యకి సంబంధించి అందరికీ ఫీజులు కూడా కట్టడం జరిగింది. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మహిళలకి స్వయం ఉపాధిని కూడా కల్పించాం. యువతకి ఒక ఆదర్శంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కూడా మన ట్రస్ట్ ద్వారా కృషి చేసాం. అదే అభిమానంతో నన్ను 2009లో 17,000 మెజార్టీతోటి గెలిపించారు. గెలిపించిన తర్వాత నేను ఆ రోజు అపోజిషన్లో గవర్నమెంట్లో ఉన్నా. అయినా నేను ఎక్కడా చెక్కు చెదరలేదు. ప్రజల అభిష్టం మేరకే పనిచేసా. ప్రజల సమస్యల పట్ల స్పందించా. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. అట్లాగే ఆ నమ్మకంతో 2014లో భారీ ఆధిక్యంతో ప్రజలు నన్ను గెలిపించుకున్నారు. గెలిపించిన తర్వాత ఉండి నియోజకవర్గానికి మనం సంపదని సృష్టించాం. అట్లాగే నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా చేశాం. అలాగే 2019లో పార్టీ అధిష్టానం నన్ను ఎంపీ కింద వెళ్ళమన్నప్పుడు అధిష్టానం ఆదేశాన్ని కాదనకుండా ఒక పార్టీకి విధేయుడిగా లాయల్గా ఆ రోజు ఎంపీ కింద కంటెస్ట్ చేసి ఓడిపోయాం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అయినప్పటికీ ఇప్పుడు తేరుకుని మా కుటుంబ సహకారంతో నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాను. ఉండి ఆ రోజు
మీ ఆదేశంతో కదా అధిష్టానం కోరిక మేరకే నేను ఎమ్మెల్యే మూడోసారి కావాల్సిన ఎంపీ కింద వెళ్ళాను కాబట్టి నా ఎమ్మెల్యే టికెట్ నాకు ఉండి తిరిగి ఇవ్వండి అని చెప్పి కోరాను. అధిష్టానం నన్ను పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకోకపోగా నీకెందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది కూడా చెప్పలేదు. అలాగే కనీసం 20 రోజుల్లో కూడా నన్ను పలకరించిన పరిస్థితి కూడా లేదు. 20 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి ఇలా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చినందుకు నాకైతే చాలా బాధ కలిగించింది. అదే విధంగా నియోజకవర్గంలో ప్రజానీకం కూడా ఖచ్చితంగా బాధతోటి మనం కష్టపడి పనిచేసాం కాబట్టి, ప్రజల మనసులో ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజలు మనకి అన్యాయం జరిగిందని ఆవేదన ఆందోళనతో ప్రజానీకం సంపూర్ణ మద్దతు ఇచ్చే విధంగా ఉన్నారు. రైటే సార్. ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా ప్రజల గురించి, మీరు చేసిన పనుల గురించి మీరు చెప్పుకుంటూ వచ్చారు. నాకు అర్థమైంది సార్. నేను అనేది 2019లో మీకు ఎమ్మెల్యే టికెట్టు నాకున్న సమాచారం మేరకు దాదాపు కన్ఫామ్ అయిపోయింది. సుమారు 30 రోజులు మీరు ఏదైతే మీ ఉండి నియోజకవర్గంలో ఉన్న 70 గ్రామాలు కూడా క్యాంపెయిన్ కూడా చేశారు. అవును కదా సార్? అప్పుడు ఆన్ ద సడన్ ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కింద ఉన్నారో మంతెన రామరాజు గారు కానీ, ఆయన కూడా ఇప్పుడు కలపూడి రాంబాబు అని చెప్పిన ఆయన కూడా పేరు మార్చుకున్నారో లేదు కానీ ఆయన కూడా ఆ విధంగానే పేరు మార్చుకున్నాడు. సుమారు మంతెన రామరాజు గారు అని చెప్పని అఫీషియల్ నేమ్ కాబట్టి అంటున్నా. ఆయన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఈ ప్రక్రియ అంతా అసలు ఎందుకు జరిగింది సార్? అంటే 30 రోజులు మిమ్మల్ని అక్కడ పెట్టి ఎమ్మెల్యే కింద మిమ్మల్ని పెట్టి, మూడోసారి ఎమ్మెల్యే కింద కూడా మిమ్మల్ని పెట్టి, అప్పటికప్పుడు ఆయన ఎందుకు మార్చారు? మిమ్మల్ని ఎందుకు ఎంపీ కింద పంపించారు? ఆ రోజు మాకు 2019లో షడ్నగా రఘురామకృష్ణరాజు గారు మన టీడీపీలో ఆయన మేము ఎంపీ అభ్యర్థి కింద అంతా భావించి ఆల్రెడీ నాకు ఉండి ఎమ్మెల్యేగా అనౌన్స్ కూడా అయ్యింది. నేను ఆల్రెడీ 30 డేస్ క్యాంపెయిన్ కూడా చేసుకున్న తర్వాత ఆయన నిర్ణయం మార్చుకుని వైసీపీకి వెళ్ళటం వల్ల అక్కడ ఎంపీ అభ్యర్థి గురించి మేము ఇక్కడ చాలామందిని ప్రయత్నం చేస్తాం. ఎవరైతే స్టేచర్ ఉన్న నేము ఫ్రేమ్ ఉన్న వాళ్ళందరినీ అడిగాం. ఎవరు ముందుకు రాలేదు. చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే రామరాజు నా దగ్గరికి వచ్చి నేను అప్లికేషన్ పెట్టుకుంటా అన్నాడు. సరే అని తీసుకుని వెళ్ళి అప్లికేషన్ పెట్టించాం. అప్లికేషన్ పెట్టించి తర్వాత 2 రోజులు పోయిన తర్వాత బాబు గారు నీ అప్లికేషన్ అలౌ చేయట్లేదని చెప్పారు. ఎవరిది? రామరాజు గారు. రామరాజుది అలౌ చేయట్లేదని చెప్పారు. తర్వాత మళ్ళీ నన్ను పిలిపించి నువ్వు ఉండిలో నీకు మంచి పేరుంది, అట్లాగే ఈ ప్రాంతం అంతా కూడా నీకు పేరుంది, ప్రజలందరూ కూడా నిన్ను కోరుకుంటున్నారు, అట్లాగే నీకు ఒక నేము ఫ్రేము ఉన్నాయి, కష్టపడి పనిచేస్తామని సేవ చేస్తామని భావన ఉంది కాబట్టి ఎంపీ కింద నువ్వైతే బాగుంటుంది, నువ్వే కావాలి, పార్టీకి అవసరం అని చెప్పి కోరారు. నేనైతే పార్టీకి మీరు అవసరం అంటే నేను కాదన్ను, కానీ నా ఆర్థిక పరిస్థితి అయితే నేను సరిపోను ఎంపీ కింద, నేనైతే ఎమ్మెల్యేకే ప్రిపేర్ అయ్యాను, నా వల్ల కాదు అని చెప్పాను. కాదు, పార్టీకి నీ అవసరం ఉంది, పార్టీకి మేము చూసుకుంటాం, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి అన్నారు. పార్టీ కాదన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను పార్టీ అధిష్టానం ఆదేశాన్ని శిరసావహించాలి కాబట్టి ఆ రోజు ఎంపీ కింద వెళ్ళాను. స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయాను. అట్లాగే నేను ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను, నలిగాను కూడా. మరి ఎమ్మెల్యే కింద రామరాజు గారికి టికెట్ ఎలా సార్? అంటే ఇంకా మీరు చెప్పినట్టు నేమ్ ఉన్నోళ్ళు ఫేమ్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, ఈయనకి ఎలా వచ్చింది టికెట్? అదే అధిష్టానం బాబు గారు ఆ రోజు నువ్వు ఎంపీ కింద వెళ్ళు, ఇతన్ని ఎమ్మెల్యే కింద పంపిస్తున్నామని అన్నారు. అది ఎలా జరిగిందన్నది పయోడికి తెలుసు. అంటే నియోజకవర్గంలో ప్రజలు టీడీపీ అభిమానులు, మీ అభిమానులు, ఇంకా వేరే పార్టీ అభిమానులు కూడా, అంటే శివ అన్న వ్యక్తి ఒక పార్టీ చెందిన అతను కాదు, మొత్తం అందరూ కూడా లోకల్గా ఉంటాడు, ఎవరు పిలిచినా పలుకుతాడు, శివరామరాజు గారే ఆయనకి టికెట్ ఇప్పించి నేను గెలిపించుకుంటాను అతన్ని, నా ప్లేస్లో అతనికి టికెట్ ఇవ్వండి అని చెప్పిన విధంగానే అతనికి టికెట్ అందింది అని చెప్పే పరిస్థితే ఉంటుంది. నేను అక్కడ గెలిపించుకుంటానని చెప్పి నేను అతను తీసుకెళ్ళలేదు. నేను ఓన్లీ ఎంపీ క్యాండిడేట్ కింద తీసుకెళ్ళాను. ఎంపీ క్యాండిడేట్ కింద ఇతను సూట్ అవ్వడు, నీకు సెట్ అవ్వడని చెప్పి ఆయన నన్ను ఎంపీ కింద ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ టైంలో
వెనకాల ఏం జరిగినాయో తెలియదు కానీ అతను నా స్లాట్లోకి రాగలిగాడు. బాబు గారేమో నన్ను నా స్లాట్ తప్పించడానికి అంత ఆ, ముందు అడుగు వేయలేరు. కానీ ఎందుకో ఆ రోజు ఎంపీ కింద వెళ్ళాలి, నన్ను ఎంపీ కింద పంపాలని బాబు గారికి ఆలోచన వచ్చింది. ఆలోచనతో నన్ను ఎంపీ కింద పంపించి ఆ స్లాట్లో అతన్ని ఎమ్మెల్యే కింద ఆయన అనౌన్స్ చేశారు. సరే సార్, పోనీ అక్కడ దాకా మీరు చెప్పింది అదే, మీ వెనకాల ఏం జరిగిందో తెలియదు అంటున్నారు. మీకు తెలీదు, మాకు తెలియదు అనుకోండి. కానీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ 151 సీట్లతో వన్ సైడ్ అనమాట. అంటే ప్రపంచం సృష్టించినట్టు సృష్టించిన తరుణంలో కూడా ఉండిలో కూడా టీడీపీ జెండా ఎగిరింది. అఫ్కోర్స్ మీ జిల్లాలోనే పాలకొల్లు కూడా సీట్ వచ్చింది, కానీ అంటే దానికి ఒక కారణాలు ఉన్నాయి. ఉండి నియోజకవర్గంలో రావడానికి గల ముఖ్య కారణం శివే కారణం. అంటే శివగారు చేసిన పనులు ఏదైతే ఉన్నాయో, అంటే మీరు గత 10 సంవత్సరాలుగా మీరు చేసినవి అయితే ఉన్నాయో వాటి ప్రభావం వల్లే ఇక్కడ టీడీపీ రావడానికి గల కారణం అని చెప్పినని ప్రజలు చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీన్ని మీరు ఏకీపిస్తారా, లేకపోతే అది కూడా అతను చేసుకున్నాడు నాకేం తెలుసులే అని చెప్పినాను అంటారా? 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అబ్బాయిరాజు గారు పనిచేశారు. 2004 అప్పుడు మీరు సపోర్ట్ చేశారు. 2004లో అబ్బాయిరాజు గారికి నేను సపోర్ట్ చేశాను. తర్వాత నేను 2005లో స్వచ్ఛంద సేవ సంస్థ శివ స్వచ్ఛంద సేవ సంస్థని స్థాపించి శివ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేశాను. అవును సార్, చూశాను సార్, మీ మాటగడ్డ వచ్చి చూశాను. ఆ ఎంబ్లం కూడా చూశాను సార్. ఏంటి సార్ అసలు ఆ ఎంబ్లం ఉద్దేశం? నా ఆలోచన సొసైటీ బాగుండాలి, అందరికీ మనం సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాను. అందులో చూసినట్లయితే పాపకి అందరికీ విద్య ఉండాలి, విద్య ద్వారానే మనం అందరం కూడా సమాజం అభివృద్ధి చెందుతుంది అనేది నా ఆలోచన. అందరికీ కూడా ఆరోగ్యం ఉండాలి అనే ఆలోచన. అట్లాగే వ్యవసాయం, మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయం కాబట్టి వ్యవసాయం బాగుండాలి, లాభసాటిగా ఉండాలి. అట్లాగే ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడే యువతకి ఉపాధి జరుగుతుంది అనే ఆలోచనతో 4 కాన్సెప్ట్లతోటి మనం ట్రస్ట్ను మొదలుపెట్టాం. అదేవిధంగా సేవ చేస్తాం. మనకు 2005, 2009 మధ్యలో మనం అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సర్రాజు గారు ఉన్నారు. నేను అయినప్పటికీ కూడా ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా సుమారు 1000 మందికి వైద్య సేవలు అందించాను. 100 మందికి చదువుకు సంబంధించి సాయం చేసి ప్రజలతోటి మమేకమై ఉన్నాను. ఆల్మోస్ట్ చెప్పాలంటే ప్యారలల్ గవర్నమెంటే నడిపాం. దానివల్ల ఉండి నియోజకవర్గం చెక్కు చెదరకుండా అలా ఉంది. అట్లాగే నేను 2009-14లో ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి తెలుగుదేశం కుటుంబాన్ని మరింత పటిష్టపరిచాను. నియోజకవర్గాన్ని బలమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. మీకు 2014-19లో అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి ఎన్నో అభివృద్ధులు చేశాం, సంక్షేమాన్ని చేశాం. ఉండి నియోజకవర్గాన్ని మన జీడిపిలో 2nd ప్లేస్లోకి తీసుకొచ్చి సంపదని సృష్టించి వెల్త్ని క్రియేట్ చేశాం. అదే భావనతో ఉండి నియోజకవర్గం పటిష్టంగా ఉంది. క్యాడర్ అంతా కూడా పటిష్టంగా ఉంది. తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంది. ప్రజలందరి మద్దతు మనం కూడగట్టుకుని స్వచ్ఛమైన, నీతివంతమైన, సమర్థవంతమైన పాలన ఇచ్చాం కాబట్టి 2019లో సడన్గా బాబు గారు అతన్ని పంపించిన ఖచ్చితంగా అందరూ నన్ను చూసి ఖచ్చితంగా అతను ఓట్ చేశారు. నా ప్రమేయంతో అతను గెలిచాడు. రైట్ సార్, మొత్తానికి మీ ప్రమేయంతో గెలిచాడని చెప్పినాను అన్నారు సార్. దీంట్లోనే భాగంగా అంటే నాకు ఒక విషయం, అంటే మీ ప్రజలే చెప్పారు నాకు ఒక విషయం. మా శివగారు మొండి సేవ అని మేము ఎందుకంటామంటే, మా సామాన్య ప్రజలు రాత్రిపూట కరెంటులు తీసి ఇబ్బంది పడుతున్న తరుణంలో కంకర రాళ్ళ మీద సుమారు 10 గంటల మేరకు కాళ్ళకు రక్తం వస్తున్నా ఈ మండిపోతున్నా కానీ అక్కడ ధర్నా చేసి మాకు నైట్ పూట కరెంటు తీయకుండా ఇప్పించారని చెప్పాను. అదొకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు నీకేం కావాలి అని చెప్పినని అడిగితే నాకేం వద్దు, నాకు ఉండి నియోజకవర్గ ప్రజలకి కరెంటు కావాలి, రైతులకి సంబంధించిన వ్యవసాయ భూమికి సంబంధించిన కరెంటు ఇవన్నీ కూడా సకాలంలో వాళ్ళకి అందించాలన్నది ఒక్క కోరికే అడిగాడు ఆయన, మా గురించి అడిగాడు ఆయన అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం, అసలు ఆ కథ ఏంటన్నది సార్? నేను 2009-14 మధ్యలో అపోజిషన్ ఎమ్మెల్యే కింద ఉన్నాను. అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2011 ఆ టైంలో
కరెంటు కోతలు బాగా ఎక్కువగా ఉండేవి. ఆ టైంలో ప్రజలకి ఏమీ తెలియదు కదా. నార్మల్గా నేను ఎమ్మెల్యేని, నాకు కరెంటు కోతలు లేకుండా చూడమని ప్రజలందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మాకు నైట్ టైం పవర్ పోతూ ఉంది, పవర్ కట్లు లేకుండా చూడండి అని. అది నేను మీకే కాదు కదా, రాష్ట్రం అంతా పోయింది అప్పుడు. ఇది ఇప్పుడు ఇక్కడ మీకు కాబట్టి మీకు పక్కనే ఉన్న కైక్లూరు పోయింది, ఆకువీడు పోయింది, ఇటు భీమవరం పోయింది, అన్నీ పోయినాయి కదా. అన్నీ పోయింది. ప్రజలకి అలా ఉండదు కదా. ప్రజలు ఎంతసేపు నువ్వు ఎమ్మెల్యే మాకు కరెంటు ఇవ్వు అన్నట్టు ప్రజలు అడిగారు. నిజంగా విలేజ్లోకి నైట్ టైం వెళ్తే పిల్లలందరూ కూడా ఏడుపులు, అదేవిధంగా పెద్దోళ్ళు కూడా ఈ కరెంట్ లేక ఇసునగారులు తీసుకుంటా చాలా గాలాడక ఇబ్బంది పడే వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో నేను సడన్గా అప్పటికప్పుడు మరుసటి రోజు నిర్ణయం తీసుకుని మా వాళ్ళందరినీ రమ్మన్నాను. యాజిటేషన్ చేస్తున్నాం రమ్మన్నాను. వాళ్ళందరినీ టెంట్ వేసి ఆ టెంట్లో నేను కూర్చోబెట్టి నేను మైండ్లో అనుకున్నాను, మనం ధర్నా చేద్దాం, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఇబ్బంది పడదామని. ఆ మనం 32 kV సబ్స్టేషన్ దగ్గర మన టెంట్లో రోహిణి గత్తులో మార్నింగ్ 10 గంటలకి షర్ట్ ఇప్పి రాళ్ళ మీద కూర్చుంటే 3 గంటలకల్లా పైనుంచి అధికారులు స్పందించారు. ఆ రోజు అధికారులు ఏమన్నారంటే, మీరు అపోజిషన్ ఉన్నప్పుడు మేము అధికార పార్టీకే మేము మాట్లాడతాం, మీ గురించి మాట్లాడలేము, కానీ మీరు నిరసన చేసిన తీరు మమ్మల్ని ఎక్కడ లోపల ఏదైతే చేయాలనిపించిందో మీరు నిస్వార్థంగా ప్రజల గురించి సేవ చేశారు కాబట్టి మేము మీకు ఖచ్చితంగా మీ మాట నిలబెడతామని చెప్పి, నేను ఒకటే సింగిల్ పాయింట్, 24 గంటలు కరెంటు ఇవ్వండి అని నేను అడగలేదు. ఆ రోజు రాత్రి పూట నాకు కరెంటు కోతలు లేకుండా చేయండి అని అడిగితే వాళ్ళు మీ ఉండి నియోజకవర్గానికి నైట్ కరెంట్లు ఇస్తామని చెప్పి ఆ ఉద్యమంతో ఇచ్చారు. నేను ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి పోరాడి సమస్యని పరిష్కారం చేయగలిగాను. ఆ రోజు కరెంటు కోతలు లేకుండా చేయగలిగాను. అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి రైతుల గురించి ఆలోచించి ఇక్కడ ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయాలి, రైతులు ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచనతో ఆక్వా రంగానికి 24 గంటలు కరెంటు తీసుకొచ్చి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసి నియోజకవర్గం సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేశాను. దాంతోపాటు నిజాయితీగా కూడా పనిచేశాను. మాకు చెరువులకు పర్మిషన్ ఇవ్వాలంటే బోలైన బ్రైబ్స్ ఉండేవి. బ్రైబ్స్ అన్నీ కూడా జీరో చేసి రూపాయి కరప్షన్ లేకుండా అందరికీ పర్మిషన్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేసి మొత్తం మీద ఆక్వాకల్చర్ ద్వారా జీడిపిలో మన ఉండి నియోజకవర్గం 2nd ప్లేస్ వచ్చేటట్టు చేయగలిగాను. రైట్ సార్, ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు కూడా మీలో సంతోషం కనబడుతుంది సార్ నాకు. అంత ఇదిగా చంద్రబాబు నాయుడు మీరు అడిగిన ప్రతి పని చేసి అంటే ఇతను వర్కరు, ఇతను నిజాయితీపరుడు అని చేసిన అతను 2019లో కూడా మీరు ఎవరిని చూపిస్తే అతను ఐ థింక్ నేను అనుకోవడం మంత్రి రామరాజు కాకుండా ఇంకో వ్యక్తిని చూపించిన అతనికే ఇచ్చేవాళ్ళేమో టికెట్. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమయ్యేది, మీ ఉండి ప్రజలు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. అంత ఇదిగా మిమ్మల్ని ప్రేమించి హక్కును చేర్చుకున్న వ్యక్తి ఈరోజు 2024లో కనీసం ఇందాక మీరు చెప్తున్నట్టు 20 రోజుల నుంచి పలకరించిన వాడు లేడు, ఉలుకు పలుకు లేదు అని చెప్పే పరిస్థితికి ఇంత కిందకి ఎలా సార్ దిగింది? అదే నాకు అర్థం కావట్లేదు. మేము ఆ రోజు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద మొత్తం దేశవ్యాప్తంగా కూడా టాయిలెట్స్ కట్టించడానికి ప్రణాళిక చేసి బడ్జెట్ శాంక్షన్ చేశారు. దాంట్లో మన ఏపీకి కూడా 100% స్టాచ్యురేషన్ కింద మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పి మాకు టీడీఎల్పీలో బాబు గారు సమావేశం పెట్టి అందరు ఎమ్మెల్యేలు కూడా కృషి చేయండి, అన్ని మరుగుదొడ్లు కట్టించండి అని చెప్పి మా అందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఆ టైంలో లాబరేటరీ సైజు యాక్చువల్గా 4x4 లాబరేటరీ ఒకటే. స్వచ్ఛ భారత్ కింద 12,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. నేను వెంటనే లేచి సీఎం గారు మనకి ఇది ఓన్లీ 4x4 అయితే ఓన్లీ లాబరేటరీనే వస్తుంది, మన మహిళలకి బాత్ కూడా కావాలి కదా, దీన్ని 4x6 చేద్దాము, 4x6 చేస్తే అటాచ్డ్ బాత్ కింద వస్తుంది అని సూచన చేశాను. ఖర్చు ఎక్కువ అవుతుంది కదా, మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా అన్నారు. మనం చేసేది మహిళల గురించే కదా, మహిళల ఆత్మాభిమానం గురించి కదా మనం చేసేది.
అది చేయండి బాబు గారు, దీనికి ఏమవుతుంది అని అన్నాను. వెంటనే టేక్ ఇట్ గ్రాంటెడ్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి మరుగుదొడ్డికి 3,000 శాంక్షన్ చేశారు. ఆ విధంగా 15,000 బాత్రూమ్ తోటి ఇండియా అంతా 4/4 ల్యాబరేటరీను, మన ఏపీ మట్టికి 4/6. అది కూడా బాబు గారిని అడిగాం. బాబు గారు వెంటనే ఏకీభవించి మహిళా ఆత్మ అభిమానం గురించి చేశారు. దాన్ని నేను మా నియోజకవర్గంలో ఛాలెంజ్గా తీసుకుని 6 మంత్స్లోనే ఎక్కడెక్కడ మరుగుదొడ్లు లేవు అన్నీ చూసుకుంటే మా హౌస్ హోల్డ్స్ 85,000లో సుమారు 20,000 మందికి మరుగుదొడ్లు లేవు. అంతమంది గ్రామీణ ప్రాంతం కాబట్టి ఆ రోజు అప్పటికప్పుడు ఇనిషియేషన్ తీసుకొని మొత్తం 20,000 మరుగుదొడ్లు కేవలం 6 నెలల్లో పూర్తి చేస్తాం. అది కూడా మాకు ఇక్కడ డెల్టా కాబట్టి లూజ్ సాయిల్ కాబట్టి ఆ 15,000 సరిపోలేదు. అదనంగా ఇంకో 3,000 కూడా పండి ఆ 3,000కి విలేజ్లో కొంతమంది డోనర్స్ని సపోర్ట్ తీసుకున్నాం. కొన్ని చోట్ల డోనర్స్ లేని చోట నేనే వ్యక్తిగతంగా ముందుకు వచ్చి 20,000 మరుగుదొడ్లు నిర్మాణం చేశాం. అట్లాగే బాబు గారికి కూడా రోజు ఇంకోటి స్వచ్ఛ భారత్లోనే మనకి డంపింగ్ యార్డులు వచ్చినాయి. ఆ డంపింగ్ యార్డులు మనకి ప్రభుత్వం అధికారులు రికమెండేషన్ ఏంటంటే తాటాకు పాకల్లో వేసి దాని నుంచి మన బయో కింద చేయాలని చెప్పి వాళ్ళంతా ప్రజెంటేషన్ ఇచ్చారు. తాటాకు పాక కింద చెత్తని సాగ్రిగేట్ చేసి చేయాలన్నట్టు. దానికి నేను బాబు గారికి సూచించింది, మీకు తాటాకు పాక అయితే ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఉంటుంది, చిన్న నిప్పురవ పడ్డందంటే ఫైర్ అయిపోతుంది, అలా కాదు షెడ్ అయితే బాగుంటుందని సూచించి, రేకుల షెడ్ అయితే బాగుంటుంది, రేకుల షెడ్ అయితే బాగుంటుందని చెప్పి సూచించి ఆ రేకుల షెడ్ను కూడా నేను 1 మంత్లోనే మా వండిలో పెద్ద షెడ్ డంపింగ్ యార్డ్ షెడ్ ఒకటి కట్టి చూపించి అధికారులని మళ్ళీ ఆ రోజు హోమ్ మినిస్టర్ రాజప్ప వచ్చారు. అందరూ వచ్చి చూసి షెడ్ ఇలా ఉండాలి, ఇలా బాగుందని చెప్పి అప్పుడు షెడ్కి ఎన్ఆర్ఈఎస్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా షెడ్లకి పాకల బదులు షెడ్లకి శ్రీకారం చుట్టారు. అంటే ఈ షెడ్లు వెనకాల ఈ మరుగుదొడ్లు వెనకాల ఎంత చరిత్ర ఉందని ఇప్పుడు దాకా నాకే కాదు సార్, ఇది ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి కూడా తెలియపోతుంది. ఎందుకంటే 4x6 అంత పెద్దదానికి కూడా వెనక మీరు చెప్పిన సూచన దాన్ని చంద్రబాబు నాయుడుకి ఇనిషియాలిటీ కింద తీసుకొని చేయడం కూడా, అంటే బాబు గారితో మేము కలిసి పనిచేస్తాం. బాబు గారు కూడా మా సూచనలు పరిగణలోకి తీశారు. ఈరోజు ఆక్వా రంగం అభివృద్ధి చెందింది. ఆక్వా రంగానికి బాబు గారికి 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ఆక్వాని ఇలా ప్రమోట్ చేయాలని ఆలోచన, పరిపాలన బోర్డులు విషయాలు ఉంటాయి. ఈ ఆలోచన ఆయనకి రాదు కదా. అదే నాకు ఆయన పక్కన కూర్చొని ఫ్రీగా మాట్లాడే అవకాశం కలిగింది కాబట్టి ఆక్వా రంగానికి 24 గంటలు కరెంట్ ఇవ్వండి అని అడిగాను. అడిగితే అప్పుడు మోడల్గా వండికి ఇచ్చారు. వండికి ఇచ్చిన తర్వాత ఇక్కడ సక్సెస్ అయ్యి మొత్తం త్రూఅవుట్ జిల్లాలో స్టేటు అంతా ఆక్వాకి 24 గంటలు కరెంట్ ఇచ్చారు. ఆక్వాకి 24 గంటలు కరెంట్ ఇవ్వటం వల్ల మనకి ఎకానమీ బాగా గ్రోత్ వచ్చింది. ఆ గ్రోత్లో మనకి ఖచ్చితంగా రెవెన్యూ కూడా బాగా పెరిగింది. అగ్రికల్చర్ రెవెన్యూ పెరిగింది. ఆల్మోస్ట్ 30% రెవెన్యూ దీని నుంచి వచ్చింది. దానికి బాబు గారు కూడా ఆ రోజు నన్ను అప్రిషియేట్ చేశారు. మంచి ఇనిషియేషన్ వల్ల మనకి రెవెన్యూ బాగా పెరిగింది. అలాగే రైతులకి ఇంకా ఏం చేద్దాము, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి భావంతో ఆ రోజు బాబు గారు ముందుకు వచ్చారు. వచ్చినప్పుడు మేము కూడా, నాతో పాటు కొలీగ్స్ మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కలిసి మేము బాబు గారికి సూచించింది, మనకి ఎలాగో ఎక్సెస్ పవర్ ఉంది కాబట్టి పవర్ మీద కొంచెం సబ్సిడీ ఇవ్వండి అని చెప్పి, మిగులు విద్యుత్ ఉంది కాబట్టి దాని ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం పవర్కి సబ్సిడీ ఇవ్వండి అని బాబు గారిని కోరాం. అప్పుడు ₹3.86 పర్ యూనిట్ ఉండేది. దాన్ని ₹1.86 సబ్సిడీ ఇచ్చి ₹2కి సప్లై పవర్ ఇచ్చారు. రైట్ సార్, ఇంత చేశారు. నేను అనేది అదే సార్, మీరు నాదేంటంటే, అంటే కలవపూడి శివ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నానికి వెళ్తున్నాను అని నేను చెబితే చాలామంది చాలా ప్రశ్నలు పెట్టారన్నమాట. ఆ ప్రశ్నలోని భాగంగా ఇందాక మీరు చెప్పినట్టు పుష్కరాలప్పుడు భోజనాలు పెట్టానని చెప్పినన్నారు కదా సార్. అది కాకుండా ప్రతిరోజు కూడా మీ ఆఫీస్లో నిత్యం అన్నదానం, అంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనం, అదేవిధంగా తినేవాళ్ళు అదే ఏదైతే ఆకలితో వస్తారో దూర ప్రాంతాల నుంచి మీకు, అంటే మీరు మీ
స్వచ్ఛంద సేవా సంస్థకు వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళందరికీ కూడా భోజనం అంతా పెడుతూ ఉంటారు. ఏ విధంగా చేస్తున్నారు అసలు? ఈ సేవ ఏ విధంగా చేస్తున్నారు? ఆయన అంటారా ఇప్పుడేమో ఆఫ్లైన్ మోడ్లో ఉన్నట్టు ఉన్నారు కదా, ఏ విధంగా చేస్తున్నారు? ఇంతమంది సేవ ఏ విధంగా చేస్తున్నారు అని అడగండి అన్నారు. ఎలా సార్ ఇది ఎలా పాసిబిలిటీ? మా కుటుంబం అంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా రైతువారి కుటుంబం. మా ఫాదరు, మా తాతగారు, మా ముత్తాతగారు అందరూ కూడా రైతు కుటుంబం. మా ఫాదర్ బాగా కష్టపడి మమ్మల్ని చదివించారు. మా ప్రాంతంలో కూడా మా కుటుంబ నేపథ్యంలో ఈ మా విలేజు శివారు ఉంటుంది, కలవపూడి విలేజ్. కనీసం మాకు ఇదివరకు రోడ్డు కూడా ఉండేది కాదు, కరెంటు కూడా ఉండేది కాదు. శివారు ప్రాంతం అవడంతో మా ఫాదరు 84లో ఈ ఆక్వా రంగాన్ని ప్రమోట్ చేయటం మొదలుపెట్టారు. ఆ టైంలో మేము ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుని ఫస్ట్ చెరువులు తవ్వారు. ఆ ప్రాంతం అంతా ఏమైందంటే గోదావరికి శివారు అవడంతో నీటి ఎద్దడి సమస్య ఉండేది. అట్లాగే మాకు సముద్రానికి దగ్గర ఉండటంతో ముంపుకి గురైతే ఉండేది. ముంపుకి ముందు నీటికి ఎద్దడికి వెనకాల ఉన్నట్టు ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతం అంతా కూడా వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆక్వాని ప్రమోట్ చేశారు మా ఫాదర్. అలాగే రైతులందరికీ కూడా నీరు రావాలని అన్నిత్యం ఆ కాలువని బాగు చేయించడం, మురికి కాలువని బాగు చేయించడం, రైతువారి సమస్యల మీద ఉండేవారు. మా కుటుంబ నేపథ్యం కూడా మా ఫాదరు మా శివారు ప్రాంతంలో భీమవరం నుంచి, పొరుగురు నుంచి ఎవరు రైతులు వచ్చినా ఆ టైంలో అక్కడేమీ ఇదివరకు అట్లా పుట్లేక హోటల్స్ ఏమీ ఉండేవి కాదు. ఆ టైంలో ఎవరు ఆ టైంలో వచ్చిన ఇంట్లో ఏదంటే అది మజ్జిగ అన్నమో, మజ్జిగ దాహమో, ఆమ్లెట్ వేసి అన్నం పెట్టడం, వంట చేసి పెట్టడం అప్పటి నుంచే ఉంది. అలా పూర్వం నుంచి మా ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం అలా ఉండేది. మా ప్రాంతం కూడా ఎవరిని వచ్చినా కనీసం మర్యాదలు చేయకుండా పంపే అలవాటు మా ఉండి నియోజకవర్గం భీమవరం ఈ ప్రాంతంలో ఉండదు. అందరూ కూడా ఆదరించి, అభిమానించి, గౌరవించే ప్రాంతం కాబట్టి, మాది అదే కల్చర్ కాబట్టి మా ఆఫీస్కి ఎవరు వచ్చినా ఆ టైంకి భోంచేసి, ఆ టైంకి టీ తాగి, టిఫిన్ టైం అయితే టిఫిన్ చేసి వెళ్ళాలి. ఏ టైం అయితే అది పెట్టుకున్నాం దాన్ని. మాకు కూడా దానికి కూడా నాకు కుటుంబం నుంచి సహకారం ఉంటుంది. నేను కూడా నాకు వ్యవహారాలు ఏమీ లేవు. మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా కుటుంబం నుంచి సహకారం ఉంటుంది. ఆ సహకారంతో నేను ముందుకెళ్ళాను. సరే సార్, ఇప్పుడు దాకా మీరు అనుకున్నది చెప్పారు. నాకు తెలిసింది కొన్ని అడుగుతా సార్. 2019లో శివరామరాజుకి టికెట్ ఇవ్వకపోవడానికి కారణం 2009లో 2014తో భారీ మెజార్టీతో గెలిచాడు. 2019లో కూడా గెలిస్తే మళ్ళీ మంత్రివర్గంలో తనకి స్థానం కల్పించాలి, మనోడిని ఎంపీ కింద పంపించి ఢిల్లీకి పంపిద్దాము, అటు ఎలాగో రఘురామకృష్ణరాజు ఉన్నాడు కాబట్టి అతను ఢీ కొట్టి గెలిస్తే ఢిల్లీకి పంపిద్దాము, ఇతన్ని ఈ విధంగా లూప్ లైన్లోకి పెడదామని చెప్పినని ఇప్పుడు కాదు 2024లో మిమ్మల్ని వెనకతోయడం కాదు సార్ టీడీపీలో, అప్పటి నుంచి మీ మీద కక్షపూరితమైన ప్లానింగ్ నడుస్తుందని కొంతమంది మీ అభిమానులు లేకపోతే కొంతమంది ఫాలోవర్స్ ఇలాగ అప్పటి నుంచి కూడా మోసం చేసుకుంటూ వచ్చారు అని చెప్పే పరిస్థితి ఉంది సార్. ఎంతవరకు దీంట్లో నిజం ఉంది? నాకు తెలిసి కక్షపూరిత వాతావరణం ఉండదండి. ఎందుకంటే బాబు గారు ఆ రోజు నాకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నరసాపురంలో మనం చేసిన సర్వీస్ కానీ, నిజాయితీగా కష్టపడి పనిచేసిన విధానం, ప్రజలందరూ కూడా మనల్ని ఆదరించారు. అట్లాగే ఈ రాజకీయంగా పార్టీ పెట్టినప్పుడు విజయ్ కుమార్ రోజు ఉండేవారు మాకు ఇక్కడ ఎంపీ కింద. ఆయన ఏ విధంగా ఈ పార్లమెంట్ని అంతా ఎలా నడిపారో అదే రీతిలో నేను కూడా సమర్థవంతంగా నడపగలుగుతాను, 7 నియోజకవర్గాల్ని సమర్థవంతంగా కోఆర్డినేట్ చేయగలుగుతానని చెప్పి ఆలోచనతోటి నాకు ఇచ్చుంటారని చెప్పి నేను ఆ రోజు అనుకున్నాను. కానీ పరిస్థితులు గమనించినట్లయితే మీరు అన్నట్టు కొన్ని శక్తులు కూడా పనిచేసి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఆ రోజు ఎంపీ కింద ఓడిపోయినప్పుడు కనీసం నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలన్నా అప్పచెప్పాలి. నాకు ఏ బాధ్యతలు అనేది అప్పచెప్పలేదు. ఏదేమైనా సరే మనం అదే సార్, నేను అదే గుర్తు చేస్తున్నాను. ఏంటంటే ఎంపీ కింద మీరు ఫెయిల్యూర్ కాదు, ఎంపీ కింద మీరు ఫెయిల్యూర్ కాదు. ఎందుకు అని చెప్పినంటే నేను చెప్పేది కాదు సార్, మిమ్మల్ని నమ్మే ప్రజలు, మిమ్మల్ని నమ్మే ఫాలోవర్స్ చెప్పేది ఏంటంటే
కేవలం 31,000 ఓట్లతో అంటే 4,19,000 ఓట్లు పైచిలుకులు మా రామరాజు గారికి వచ్చినవి. 4,50,000 రూపాయలు ఆయనకు వచ్చినాయి. 50,000 ఓట్లు ఆయనకు వచ్చినాయి. 2 లక్షల చిల్లర నాగబాబు గారికి వచ్చినాయి. అవి కూడా టీడీపీకి సంబంధించిన ఓట్లు. అదేవిధంగా మైగ్రేట్ అయిన కాపులు కానీ ఏదైనా ఎవరియన్నా కానీ వచ్చినాయి. అవి కూడా సారివే. ఆయన ఓడిపోవడం కాదు, రాష్ట్రంలోనే రెండో అత్యల్ప తేడాతో ఓడిపోయిన ఎంపీ అని చెప్తున్నారు. అంటే మీరు ఎఫెక్ట్ పెట్టారు, 100% మీకు ఇచ్చిన బాధ్యతల్లో మీరు ఎఫెక్ట్ పెట్టారు. మీరు చెప్పినట్టు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అవ్వలేదు. ఇక్కడ మీరు ఏదైతే మీ బంధువా సార్? ఆయన మీకు రిలేషన్ ఏంటి సార్? ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బంధువు అవుతారు. మీ బంధువుని మీరు పెట్టారు. ఏదో రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గెలవడానికి మీరు కూడా ఎంతో కొంత ఆ విషయంలో కారకుడు కూడా మీరు. అటువంటి నేపథ్యంలో 2019 నుంచి ఇలా పక్కకి పెట్టేసి ఈరోజు మీ ఆవేదనకి, లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, మీరు చేపట్టిన స్వచ్ఛంద సంస్థలు, మీరు చేపట్టిన చారిటీసు, ఎంతోమందికి మీరు ఆపరేషన్స్ కూడా, ఇన్ని కూడా గుండె ఆపరేషన్లు, కంటి ఆపరేషన్లు, ఏదైతే నీడు అదంతా కూడా చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మిమ్మల్ని ఇంత ఇదిగా పక్కన పెట్టడానికి గల కారణం ఏంటి? ఒకటి. రెండోది వచ్చేలోపలికి మీ మీద మీరు చేసుకున్న సొంత సర్వే కానీ, కొన్ని ప్రైవేటు సర్వేల్లో కానీ శివరామరాజు 40+ గెలుస్తాడు, పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిపరంగా ఇతనికి ఇమేజ్ ఉందని చెప్పి ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది సార్. కేవలం ఎందుకు మిమ్మల్ని పక్కన పెట్టారని మీరు అనుకుంటున్నారు? నేను పని చేసుకుని వెళ్ళిపోవటమే తప్ప నేనేమి పైరువీలు చేసే వ్యక్తిని కాదు, అట్లాగే ప్రాధేయపడే వ్యక్తినేమీ కాదు. మనం నా టార్గెట్ అంతసేపు ఉండి నియోజకవర్గానికి మనం ఏం చేయగలిగాము, ఏం చేయాలి, ఇంకా ఏం చేద్దాము అనే తపన ఆలోచన తప్ప నాకు వేరే ఈ ఆలోచనలు ఏమీ ఉండవు. కాబట్టి నేను ఎటువంటి లాబింగ్లు, ఎటువంటి ప్రేరేపణలు నేనేమి చేయలేదు. నేను ఖచ్చితంగా అధిష్టానాన్ని నమ్ముకుని ఉన్నాను. అధిష్టానం ఆ రోజు నాకు 2019లోనే అక్కడికి వెళ్ళమంటే, పార్లమెంట్కి వెళ్ళమంటే వెళ్ళాను. కాబట్టి నా సీట్ నేను ఆర్థికంగా నిలదొక్కుని ఈరోజు నా సీట్ నాకు ఇమ్మని కోరాను. 2019లో కూడా ఆర్థికంగా చాలా నలిగాను, ఇబ్బంది పడ్డాను. అయినా కానీ నేను ఎక్కడ ఎవరి దగ్గర పన్నెత్తి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా నా సీట్ నాకు ఇమ్మని చెప్పి అడిగాం. సీట్ ఇస్తారని చెప్పి ఆశించాం, ఇవ్వలేదు. సరే, ఇంకా దాని గురించి అధిష్టానం కనీసం సీట్ సార్ నాకు అదే సార్, నాకు రాజకీయం అంటేనే ఎదుటి వ్యక్తి మీద బురద జల్లాలి, 100 కోట్లు ఖర్చు పెట్టాలి, 100 కోట్లు దోచుకోవాలి అనే తరుణంలో నడుస్తున్న రాజకీయాల్లో నేను లాబింగ్ చేయలేదు, నేను కింద స్థాయిలో పనులు అంటే అక్కడ పై స్థాయిలో ఉన్న వాళ్ళు నేను మెహర్బానీ కింద నేను మాటలు చెప్పలేదు, నాకు ఇవ్వమని స్ట్రైట్గా అడిగాను అని చెప్పే పరిస్థితి అయితే మీరు క్లియర్గా చెప్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే మీ సీటు మీరు అడుగుతున్నారు. నాకు అసలు ఉండి సీటే ఎందుకు అడుగుతున్నారు మీరు? మీ ఉండి సీటే కావాలని ఎందుకు అడిగారు టీడీపీ అధిష్టానాన్ని? నేను రాజకీయాల్లోకి వచ్చిందే నా సొంత గ్రామం కలవపొడి, నా నియోజకవర్గం ఉండి నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో వచ్చాను. నేను కూడా రోజు స్వచ్ఛంద సేవా సంస్థను కూడా స్థాపించింది నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆలోచనతో వచ్చాను. ఆ ట్రస్ట్ ద్వారా అయితే మనం కొంతమందికి సేవ చేయగలుగుతాం. నా ట్రస్ట్లో కూడా నేను ఎవరి దగ్గర డొనేషన్ ఏమి తీసుకోలేదు. నా సంపాదనలో మా కుటుంబం నుంచి వచ్చిన దాంతో, నేను ఇచ్చిన దాంతో సేవా కార్యక్రమాలు చేశాం. అలాగే ఇప్పుడు రాజకీయంలోకి వస్తే మరిన్ని సేవలు చేయవచ్చు అనే ఆలోచనతో మనం రాజకీయంలోకి వచ్చాం. అలాగే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యాం. అపోజిషన్ ఎమ్మెల్యేగా నేనేమి ఇంట్లో కూర్చోలేదు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం చేయగలిగాను. మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతానికి సాగునీరు అందేది కాదు. సాగునీరు ఫైట్ చేసి సాగునీరు తెప్పించగలిగేవాడిని. మా పొలాలన్నీ కూడా మునిగిపోయేవి. వాటికి నేను స్వయంగా గొరబడెక్క తీయటం ద్వారా మా చుట్టూ సీఎం పేషకి. అదే సార్, మీరు ఏదైతే పనులు చేశారో చొక్కా ఇప్పి
ట్రాన్స్ఫర్ల దగ్గర మీరు కూర్చోవడం కానీ లేకపోతే ఇవన్నీ చేయడం ఇంకా సేమ్ అది కూడా మీ బంధువు మీ కజిన్ ఆయన కూడా సేమ్ అదే సినారియా అంటే పొలాల్లో చొక్కా ఇప్పి కూర్చోవడం మా రైతులకి న్యాయం జరగాలని సేమ్ అదే పాలసీలో ఆయన కూడా నడుస్తున్నాడు సార్ ఆయన కూడా. ఆయన నడవాలంటే దమ్ము ఉండాలి, పట్టుదల ఉండాలి, ఒక మనకి ఆత్మస్థైర్యం ఉండాలి. ఫోటోలకి పోజులు ఇచ్చేసి వచ్చేసి నైజం నడవదు. ఏది చేయాలనో ఒక కమిట్మెంట్ తోటి చేయాలి. మేము ఆ రోజు రాష్ట్రం విడిపోతే రాష్ట్రం కష్టాలు పాలవుతుంది, నీటి ఎదురు వస్తుందని చెప్పి మేము ఆ రోజు జలదీక్ష చేసాం. జలదీక్ష చేసి మేము ఏదో తూతి మంత్రం కింద 5 నిమిషాలు కాల్లో ముళ్ళు వచ్చేయలేదు. నేను ఆ రోజు కాల్లో 10 గంటలలో కూర్చొని ఉంటే పోలీసు వాళ్ళు బలంతం తీసుకొచ్చి గట్టి మీద పడేశారు. అట్లాగే మేము ఉద్యమాలు చేసాం సమైక్యాంధ్ర కోసం. చేతిని కావుడు కూడా మోసి ఉద్యమాలు బనీన్ మీద ఉద్యమాలు కూడా చేసినట్టున్నారు. నేను మోకాళ్ళ మీద నడిచాం. ఉద్యమం అంటే దమ్ముగిల్లా చేయాలి అని నా మోకాళ్ళ మీద నడిచినప్పుడు నాకు కూడా స్టార్ట్ అయినప్పుడు 20 మంది ఉన్నారు. 6 గంటలు కిలోమీటర్ మోకాళ్ళ మీద నడిచాను. నడిచేటప్పటికి 6 గంటలు పట్టింది కిలోమీటర్ నడవడానికి. వెనకాల చూసుకునేటప్పటికి 3000 మంది ఉన్నారు. 6 నిమిషాలు కూడా నడవలేరు సార్ ఎవరు. 6 నిమిషాలు కూడా నడవలేరు సార్. 6 గంటలు 1 కిలోమీటర్ నడిచారు సార్ మీరు. అందుకే సార్ మీకు నాకున్న సమాచారం 4000 ఎమ్మెల్యేలో దేశవ్యాప్తంగా ది బెస్ట్ ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే అని చెప్పిన మీకు అవార్డు రావడం కూడా జరిగింది సార్. ఇంత పేరు ప్రజల్లో, ఇంత మన్నత, ప్రజల్లో ఇంత ఇదిగా ఉన్న వాళ్ళు ఈరోజు మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిగా రావడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే మనకు సంబల్ లేదా, మనకి ఇంకో ఎందుకు లేదు, మనం ఇలా స్వతంత్ర అభ్యర్థిగా రావడానికి అలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ ఏం జరిగింది అన్నది మీకేం అనిపించట్లేదు సార్? అంటే నమ్మిన వాళ్ళు మోసం చేశారా ఏంటి అన్నది, అంటే మీరు దేన్ని నిందిస్తారు ఇలా ఈ పరిస్థితి రావడానికి? నేను ఉండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాను కాబట్టి దానికే ఫిక్స్ అయ్యి ఉన్నాను. ఆ ఉద్దేశంతో నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్నాను. అదే ఉద్దేశంతో నా వండిని నాకు కావాలని అడిగాను. పార్లమెంట్కి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి పార్లమెంట్కి నాకు ఆర్థికంగా స్తోమత కూడా సరిపోదు. మిమ్మల్ని పార్లమెంట్కి వెళ్ళమన్నారా సార్? లేదు, రెండోసారి అక్కడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ పార్లమెంట్ అవ్వడానికి నా దగ్గర అప్పటికే నేను ఆర్థికంగా ఇబ్బంది పడి బాగా నలిగాను. అదే టైంలో మళ్ళీ నేను ఇంకా ఆర్థికంగా మళ్ళీ పుంజుకొని ఈ పార్లమెంట్కి వెళ్ళే పరిస్థితి స్తోమత నా దగ్గర లేదు. సేమ్ టైం తర్వాత మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు మన దీంట్లోకి ఆయన ఇబ్బంది పట్టడం ఇవన్నీ జరగటం ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఆయన ఎంపీ కింద ఉంటారనేది నేను కూడా ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఏదైనా మన ఉండి గురించి మనం రాజకీయాల్లోకి వచ్చాం, మన ఉండే మనకు కావాలనే ఆలోచనతో మా ఉండే నాకు ఇమ్మని చెప్పి నేను కోరాను. రైట్ సార్, ఉండి మీకు ఇమ్మని చెప్పిన కోరారు, వాళ్ళు ఎవరని చెప్పేశారు. ఆయన కూడా ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మిమ్మల్ని వచ్చి కలిసి నీ సహకారం కావాలని చెప్పినని అడిగితే మీరు తిరస్కరించిన వీడియోలు కూడా బయటికి కూడా వచ్చాయి. దానికి కారణం ఏంటి? అతను నేను 2 సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉన్నాను. పబ్లిక్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ 15 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి పార్టీని నిలబెట్టిన వ్యక్తిని కనీసం పార్లమెంట్లో పోటీ చేసి స్మాల్ మార్జిన్తో ఓడిపోయిన వ్యక్తిని నాకు గౌరవం ఇవ్వాలి కదా. కనీసం ఒక ఎల్డర్గా అయినా కాబట్టి నాకు గౌరవం ఇవ్వాలి. అతను డబ్బు అహంకారంతో నాకు గౌరవం ఇవ్వాల. నన్ను రోజు నిరంతరం అవమానపరుస్తూనే వచ్చాడు. నాతోటి ఎవరితో మాట్లాడినా, నాతోటి ఎవరన్నా కలిసినా, ఎవరన్నా ఫోన్లో మాట్లాడినా ఆయన్ని ఎందుకు కలిసి ఆయనతో ఎందుకు మాట్లాడు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు అనే టైపులో నన్ను వేధించడం, సాధించడం మొదలుపెట్టడం, నన్ను ఏమి ఏ కార్యక్రమాలకి పిలవకపోవటం, దారుణంగా అవమానించే విధంగా అతను ప్రవర్తించాడు. అతను అలా విధంగా ప్రవర్తించేసి మామూలుగా వీళ్ళు లాబింగ్ చేసేసుకొని సీట్ తెచ్చేసుకొని ఈరోజు నువ్వు వచ్చి నాకు చేసే అంటే నాకు ఆత్మసాక్షి ఉంటుంది. నన్ను నమ్ముకున్న ప్రజలు ఉంటారు. ప్రజల్లో ఈ 5 ఏళ్ళు ఏం చేసేసాడు అతను? నియోజకవర్గాన్ని ఏమన్నా ఉద్ధరించేసాడా? నేను పనిచేశాను 2009-14లో. నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాను. అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గవర్నమెంట్ని ఫైట్ చేయాల్సిన చోట ఫైట్ చేశాను. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకోవాల్సిన చోట రిక్వెస్ట్ చేసుకున్నాను. నియోజకవర్గానికి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాను. నేనేమి ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యేగా నేనే శంకుస్థాపన చేసేవాడిని, నేనే ఓపెనింగ్లు చేసేవాడిని. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది?
ఏదైనా ఎమ్మెల్యే అన్నప్పుడు దమ్ము ధైర్యంతో ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా ఉండాలి. ఆ తీరు ఉంది. ఇప్పుడు ఈ తీరు అతను 5 ఏళ్ళు ఏం చేశాడు, ఇప్పుడు నా దగ్గరికి నన్ను 2 ఏళ్ళు పూర్తిగా అవమానించాడు. లాస్ట్ మినిట్లో వచ్చేసి నువ్వు నాకు సపోర్ట్ చేసేయంటే నేను సిద్ధంగా ఉంటానా? అదే సార్ నేను అంటున్నా, ప్రజలకు సమస్య వస్తేనే శివ మొండి శివలా తయారవుతాడు. ఆయనకే సమస్య వచ్చి ఆయనే మోసపోయి నమ్మిన వాళ్ళతో మోసపోయి ఇందాక మీరు చెప్పినట్టు నాతో ఎవరు మాట్లాడినవ్వకుండా, నాతో ఎవరిని సంప్రదించకుండా, నాతో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ కక్షలు కట్టేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టేయడం చేసి మీ వెనకాల ఇంత కథ నడిపిన అంటే ఈ శివ మొండి శివ కన్నా ఇంకా పెద్ద శివగా మారి రేపు స్వతంత్ర అభ్యర్థి కింద వచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించడమే ముఖ్య ఉద్దేశమా? నేను ప్రజలకి కష్టం వచ్చినా, పేదవాడికి ఇబ్బంది వచ్చినా, రైతులకి ఏ కష్టం నష్టం జరిగినా ఇమ్మీడియట్గా స్పందించి పోరాటం చేస్తాను, లేదంటే ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తాను. కానీ ఇప్పుడు నాకు వచ్చిన ఇబ్బందికి నేను ప్రజల్ని అభ్యర్థించడం తప్ప నా దగ్గర వేరే మార్గం ఏమీ లేదు కదా. నేను వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టను, రోడ్డెక్కి ధర్నా చేసి ట్రాఫిక్ని జామ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, లేదంటే నా కూడా వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకే సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ప్రజా ప్రస్థానంలోకి వెళ్ళాలి. ప్రజా ప్రస్థానంలోనే ప్రజల తీర్పు నా మీద అభిమానం ఉంటే ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆదరించి, అభిమానించి, గౌరవించి, ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. అదే సరైన తీర్పు, అదే సరైన నిర్ణయమైన ఆలోచనతోటి స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిర్ణయం తీసుకునే ముందు ఇప్పుడు ప్రత్యక్ష అధికార పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ అదేవిధంగా మిమ్మల్ని ఎక్కువగా అభిమానించేవాళ్ళు, ఎందుకంటే మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా అయితే ప్రవర్తించుకోరు కూడా నాకున్న సమాచారం మేరకు. అధికార పార్టీ దగ్గర నుంచి మీకు ఎటువంటి హామీ రావడం కానీ, లేకపోతే మీరు మా పార్టీలోకి రండి అని కానీ ప్రత్యేక హామీలు కూడా జరిగాయని చెప్పిన మాటలు వినిపించినాయి కదా సార్? అది అంటే అధికార పార్టీ నుంచి నేను ఏదైతే ఇక్కడ పార్టీ మన టీడీపీ మ్యాండేట్ రాలేదు, అలాగే టీడీపీ వాళ్ళు నన్ను పలకరించలేదు, గౌరవించలేదు అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆలోచనతో నేను కొంచెం బాధతోటి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ లోకల్ నేనైతే ఆ రోజు రైతాంగం అందరూ అన్ని పార్టీల్లో ఉంటారు కదా, రైతుల్లో నేను రైతుల పక్షపాతిగా ప్రత్యేకించి పేద వర్గాలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా, ఆప్తుడిగా ఉంటాను కాబట్టి అన్ని వర్గాల్లో నేను ఆ పార్టీలోకి వస్తే బాగుంటుందని అందరూ కోరుకున్నారు. వీళ్ళందరూ కూడా చాలామందికి అధిష్టానానికి చెప్పారు. అధిష్టానంకి శివ అయితే మాకు బాగుంటుంది, శివని తీసుకోండి అని చెప్పి కూడా చాలామంది కోరారు. సార్ ఒకటి ఓపెన్గా మనస్సాక్షిని ఎవరు మనం మోసం చేసుకోలేము, ఎందుకంటే వెంటాడిద్ది మనతో పాటే ఉంటుంది కాబట్టి. మనస్సాక్షిగా మీరు నిజంగా చంద్రబాబు నాయుడు నన్ను మోసం చేశాడని చెప్పి నన్ను భావిస్తున్నారా? నేనైతే మోసపోయాను, దగా చేయబడ్డాను. అదైతే నేను ఖచ్చితంగా ఎవరు చేశారు, ఏం చేశారన్నది భగవంతుడికి ఎరుక. నేను ఖచ్చితంగా మోసపోయాను, దగా చేయబడ్డాను. నేనైతే పార్టీని 20 ఏళ్ళు నమ్ముకున్నానో ఆ పార్టీ నన్ను పూర్తిగా నిరాధారణకి గురి చేసి నన్ను రోడ్డు పాలు చేసిందనే భావన అయితే నాకు ఖచ్చితంగా ఉంది. సార్ ఇప్పుడు రాజుల కమ్యూనిటీ, అది క్షత్రియ కమ్యూనిటీ ఏదైతే ఉందో, క్షత్రియ కమ్యూనిటీలో అంటే మోర్ దాన్ నేను అనుకోవడం ఉండి నియోజకవర్గాల్లో వచ్చే లోపలికి 35% ఓసీ, 45% బీసీ, అరౌండ్ 15-18% ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇవన్నీ కలిసి ఉంటాయి అనుకుంటా. ఈ రాజులు ఎవరైతే ఉన్నారో, క్షత్రియ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సపోర్ట్ చేస్తారని, రేపు స్వతంత్రంగా మీరు వెళ్తున్నారు, మీకు సపోర్ట్ చేస్తారని, నా వెనక ఉంటారని, నాకు అండగా దండగా ఉంటారని మీరు భావిస్తున్నారా? నేను ఉండి నియోజకవర్గంలో కులాలకి మతాలకి అతీతంగా ఉండే వ్యక్తిని, నేను అందరివాడిగా ఉండే వ్యక్తిని, పార్టీలకి రహితంగా ఉండే వ్యక్తిని. ఏదైతే మా ప్రాంతంలో రైతాంగం
వ్యవసాయ రైతాంగం కానీ ఆక్వా రైతాంగం కానీ ఎక్కువ రైతులు క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఉంటారు. అట్లాగే ఈరోజు రైతాంగాన్ని గమనించినట్లయితే రైతులు సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, ఆక్వా రంగాన్ని ప్రమోట్ చేసిన వ్యక్తిగా రైతులందరూ కూడా అభిమానించే రైతాంగంలో ఎక్కువ క్షత్రియులు ఉంటారు కాబట్టి ఆ క్షత్రియులు ఖచ్చితంగా నన్ను ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తారని ఉన్నాను. ఖచ్చితంగా నేనైతే కులాలు పరంగా ఉన్నానండి. నాకు అన్ని కులాలతో సంబంధం లేదు. అందరూ కూడా నన్ను ఆదరిస్తారు. ప్రత్యేకించి ఓసీ కమ్యూనిటీ, అన్ని కమ్యూనిటీలు నన్ను అభిమానిస్తే నేను అందరికీ గౌరవిస్తాను. అలాగే మిగిలిన బడుగు బలహీన వర్గాలందరూ కూడా నన్ను అభిమానించి ఆదరిస్తారు, గౌరవిస్తారు. ఎందుకంటే నేను వాళ్ళకి అందరికీ కూడా ఒక ఆప్తుడిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా, సమస్యల పట్ల స్పందించే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా నా గురించి ఒక అభిమానంతో అందరూ కూడా ముద్దుగా శివబాబు అని పిలుచుకొని నన్ను గౌరవించి ఆదరిస్తారు. రైట్ సార్, ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా వేసి ఎంత మెజారిటీతో గెలుస్తారని మీ నమ్మకం ఉంది? నేను నా తక్షణ గతం ఇండిపెండెంట్ కింద, స్వతంత్ర అభ్యర్థి కింద ఉండి నియోజకవర్గంలో వెళ్తున్నాను. నా తక్షణ కర్తవ్యం ఉండి నియోజకవర్గంలో గెలిచి ప్రజల పక్షాన ఉండాలనేది నా తక్షణ కర్తవ్యం. దానికి ఉండి నియోజకవర్గ ప్రజానీకం అందరి మద్దతు, సహకారం, ఆశీస్సులు నాకు అవసరంలో ఇప్పుడు ప్రస్తుతం నా ప్రణాళిక అంతసేపు ప్రజల్లోకి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అట్లాగే ప్రజల సహకారాన్ని నేను అభ్యర్థించాలి, ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి. తర్వాత నేను నామినేషన్ వేయాలి. నామినేషన్ వేసి గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అందరి మద్దతు, అందరి సహకారం కూడగట్టుకుని నేను తక్షణం ఎమ్మెల్యే అవ్వాలనే టార్గెట్ తోటి నేను ముందుకెళ్తున్నాను. సార్, మిమ్మల్ని ఒక ప్రశ్న సూటిగా సార్, శివరామరాజుని ఇంట్లో కూర్చోబెట్టాం, ఏ పార్టీ టికెట్ కాకుండా ఆఫ్లైన్ మోడ్లోకి తీసుకుని వచ్చాం. ఉద్యమకారుడు ఇలా అన్నీ చేశాడు, మళ్ళీ వస్తాడేమో, వస్తే ఉండిపోతాడేమో, వస్తే పాతుకుపోతాడేమో అన్న అతన్ని ఇంట్లో కూర్చోబెట్టాం ఇప్పుడు ఖాళీ చేసి అనుకునే వ్యక్తులు బయట చాలామంది ఉన్నారు. అది మీకు కూడా తెలిసిన విషయమే, నాకు తెలిసినంత వరకు. అలా కాకుండా రెండోసారి కూడా మంత్రి రామరాజు రేపు ఎమ్మెల్యే కింద గెలిస్తే మంత్రి పదవి చేస్తాడు, మనకందరికీ ఉంటాడని చెప్పినని బయట ఒక సినారియా ఒక క్రియేట్ అయితే అవుతుంది. మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టారన్న వాళ్ళకి మీరేం చెప్తారు? శివరామరాజు ఇలా ఇంట్లోనే కూర్చుంటాడంటారా, లేకపోతే మొండి శివలాగా బయటకు వస్తాడంటారా, శివ ఒరిజినల్ క్యారెక్టర్ అన్నది బయటకు వస్తుందంటారా? వాళ్ళకి ఏం చెప్తారు? నా ఒరిజినల్ క్యారెక్టర్ అంతా నేను సౌమ్యుడినండి. నేను ఎవరిని, ఏ పార్టీని విమర్శించను, ఏ వ్యక్తిని విమర్శించను. రామరాజు పనిచేసి ఇచ్చేటప్పుడు రెండోసారి గెలిచేస్తాడు, రెండోసారి గెలిచేసి మంత్రి అయిపోతాడు అని జనాలు అది ఊహలకి అతీతం అండి. ఎందుకంటే నేను 2009-14లో అపోజిషన్ ఎమ్మెల్యే కింద పనిచేశాను. నేను ఆ రోజు ఏ విధంగా పనిచేశాను, ఇప్పుడు ఇతను ఏ విధంగా పనిచేశాడు. అట్లాగే నేను 2014-19లో ఏ విధంగా పనిచేశాను. అంత పనిచేసిన నన్నే ఎక్కడ బాబు గారు కన్సిడర్ చేయని పరిస్థితి. ఇతను గెలిచేసి ఇతను మంత్రి అయిపోయి ఇతను ఉద్ధరించేయడానికి అతను నియోజకవర్గంలో ఏం ఉద్ధరించేసాడు, కొత్తగా ఏం ఉద్ధరించేస్తాడు. జనాలు అది ఊహల కిందే ఉండనివ్వండి. ఈ 5 సంవత్సరాలు ఇతను ఏం చేయలేదు అంటే సార్, ఏం చేయలేదంటే ఒకటి చెప్పండి సార్, ఏమేం చేయలేదు? ఏ సమస్య పట్ల స్పందించాడు? ఎవరైనా ఏదైనా సమస్య అడిగితే మన అధికారంలో లేవు. అధికారంలో లేనప్పుడు నేనేమి నా పరిపాలన బేరీ చేసుకుని అధికారంలో లేనప్పుడు సపరేట్ మినీ గవర్నమెంట్ నడుపుకున్నారు మీరు అధికారంలో లేనప్పుడు. మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన రైట్ మనకు ఉంది. ఏదైనా శంకుస్థాపన మనమే చేయాలి, ప్రారంభోత్సవం మనమే చేయాలి, ప్రోటోకాల్లో మనమే ఉండాలి. ఇతను ఏం ఓపెనింగ్ చేశాడు, ఏది శంకుస్థాపన చేశాడు? ఏదైనా ఎమ్మెల్యే అయినప్పుడు దమ్ముగా ఉండాలి. దమ్ము లేకుండా వ్యాపారం చేసుకుందాం, వ్యవహారం చేసుకుందాం అని దానికి ఫిక్స్ అయిపోతే దమ్ముగా రాజకీయం చేయలేము. సార్, మీ ఉండి ప్రజలకి మీరు స్వతంత్ర అభ్యర్థిగా రేపటి నుంచి
మీరు క్యాన్వర్సింగ్కి తెగిపోతున్నారు. ఉండి ప్రజలకి ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తారు? చివరగా ఉండి ప్రజల్ని మీరు ఏ విధంగా ఓటు అడిగి మీకు ఓటేయించుకుంటారు? ఉండి నియోజక ప్రజలందరికీ కూడా నా గురించి తెలుసు. నేను ఏ విధంగా సేవ చేశాను, ఏ విధంగా కష్టపడ్డాను, ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేశాము, ఆ రైతాంగాన్ని ఆక్వా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాము అనేది ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. నాకు కూడా ఉండి నియోజకవర్గంలో ప్రతి సమస్య పట్ల అవగాహన ఉంది. సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేశాను. ఇంకా మిగిలిన సమస్యలను కూడా ఎలా పరిష్కారం చేయాలనేది నాకు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రత్యేకించి మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం కాబట్టి వ్యవసాయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఆక్వా రంగాన్ని ఈరోజు ఆక్వా రంగం కష్టాల్లో నష్టాల్లో ఉంది, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళాలి, అట్లాగే పేద బడుగు బలహీన వర్గాలందరినీ ఏ విధంగా మనం అండగా దండగా ఉండి వాళ్ళకి మద్దతుగా ఉండాలి, దాంతోపాటు మహిళా సాధికారత సాధించడానికి ఏ విధంగా ఒక అండగా ముందుకెళ్ళాలి, దాంతోపాటు యువతకి ఉపాధి కల్పన చేయడంలో మనం ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఉండి నియోజకవర్గ ప్రజల మీద, నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నియోజకవర్గాన్ని సంరక్షకుడిగా ఉండగలననే నమ్మకం ప్రజలకు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా నన్ను స్వతంత్ర అభ్యర్థిగా వాళ్ళు ఆశీర్వదించి నన్ను ఎన్నుకుంటారనే ఆశాభావంతో ఉన్నాను. సార్, మీ మంచి మనసుకి మీరు చేసే శివ స్వచ్ఛంద సేవా సంస్థ సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇంకా మీరు ముందుకెళ్ళాలని, మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలని, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని 3 సార్లు అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఆశీర్వదిస్తున్నారు. ఇంకా మరి ముందు కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కానీ ఒకే ఒక్క విషయం సార్, మీరు దగాపడ్డారు, మోసపోయారు అన్న విషయాన్ని మీరు గట్టిగా చెప్పుకొని వెళుతూ ప్రజల ముందుకు వెళ్తారని చెప్పినానని, ప్రజాక్షేత్రంలో మీరు గెలిచి మళ్ళీ మాతో ఇంటర్వ్యూలో కూర్చుంటారని చెప్పి భావిస్తున్నాను సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, నేను మీ అందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి తద్వారా మీ ఆశీస్సులతోటి 2 సార్లు ఎమ్మెల్యే కింద అయ్యి అభివృద్ధి సంక్షేమం అందించడం జరిగింది. అలాగే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాను. ప్రత్యేకించి రైతాంగం పట్ల ఒక మద్దతుదారుడిగా ఉన్నాను. యువతకి ఒక అండగా నిలిచాను. ఒక మహిళా మనులకి ఒక సోదరుడిగా అభివృద్ధి సంక్షేమం చేశాను. రైతాంగం ఆక్వా రైతులు బాగుండాలని చెప్పి ఆక్వా రైతులకి సంపద సృష్టించుకోవటానికి శక్తి వంచన లేకుండా కృషి చేశాను. పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆప్తుడిగా నిలిచాను. మీ ఉండి నియోజకవర్గ సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, ఆశీస్సులు ఇచ్చి నాకు అఖండ విజయాన్ని చేకూర్చండి. నేను ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండి ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ సమర్థవంతంగా అందేటట్టు చూసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ప్రతి పేదవాడు అభివృద్ధి చెందడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి సవినయంగా వినమ్రతతో కోరి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.